మంతని నియోజకవర్గం పోరాటాల పురిటిగడ్డ. ఆ రోజు స్వాతంత్రం కొరకు బ్రిటిష్ వాళ్ళతో భారతీయులు పోరాటం చేస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణాల అహంకారం మీద పోరాటం చేస్తున్న పులిబిడ్డ మంతని ఎమ్మెల్యే పుట్ట మధు గారు మరి మమ్మల్ని మా మహిళల్ని చైతన్యపరచడానికి ఒక సర్పంచ్గా, గౌరవ జెడ్పీటీసులుగా, గౌరవ ఎంపీపీలుగా కూడా మాకు స్థానం కల్పించడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాక నేను ఎన్నో విధాలుగా ప్రజలు వేసిన అమూల్యమైన ఓటును మరి పెద్ద ఎత్తున వాటిని ప్రచారంలోకి తీసుకురావాలని, అంటే గత పాలకులకు భిన్నంగా వారు చేసిన ఆకృత్యాలు కానీ వారు చేసిన కరప్షన్ను కానీ మరి మనము వాటిని చూపిస్తూ ఈరోజు మా పాలక వర్గంతో గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో అడుగులు వేయడం జరిగింది. మరి మా మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో చాలా సమస్యలతోటి నేను ఈ గ్రామ పంచాయతీలో అడుగు పెట్టడం జరిగింది. గత పాలకులు 23 లక్షల రూపాయల అప్పు మాకు పెట్టడం జరిగింది. దాన్ని తీరుస్తూ నేను ₹1 కోటి బడ్జెట్ను 8 నెలల కాలంలోనే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ మీద పోరాటం చేస్తూ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయకుండా మళ్ళీ టెండర్ పెట్టడం జరిగింది. దానికి గాను గత ఎమ్మెల్యే అంటే మాజీ మినిస్టర్ గారు నా మీద 3 కేసులు చేసినా కానీ నేను దాన్ని విడవకుండా మంచి ప్రోత్సాహంతో, ప్రజల ప్రోత్సాహంతో కోట్ల రూపాయల విలువ గల షట్టర్స్ను దుకాణ సముదాయాల దాన్ని కోర్టులో గెలిచి మరి నేను వాటిని టెండర్ పెట్టి 35 లక్షల రూపాయల బడ్జెట్ను చూపించడం జరిగింది దానిపైన. ఇకపోతే గ్రామంలో చెత్తా చెదారం లేకుండా రిక్షా పద్ధతి ఒక సిటీలనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చక్కగా విజిల్ వేస్తూ రిక్షా పద్ధతిని పాటించి చెత్తను సేకరించడం జరిగింది. ఎక్కడైనా కానీ శుభ్రత ఉంటే ఆ ఊరు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి ఇటు రిక్షా పద్ధతి ద్వారా శుభ్రం చేస్తూ దోమల నివారణకు ఫ్యాగింగ్ మిషన్లు కూడా కొనడం జరిగింది. సిబ్బందిని కూడా 25-30 మంది ఉన్న సిబ్బందిని 70 మంది సిబ్బందిని తీసుకురావడం జరిగింది. వారికి కూడా ఉపాధి కల్పించడానికి, ఇంకొక 30 కుటుంబాలు బతకడానికి వీలు కల్పిస్తూ, ఎందుకనంటే మంత్రి గ్రామ పంచాయతీలో డబ్బులు ఉంటే మరి మనం చక్కటి పనులు చేస్తామనే నిదర్శనము. మొట్టమొదటిగా ఉద్యోగ వృత్యాన్ని కల్పించడము, తర్వాత వీరికి నెలవారీగా కూడా వారికి జీతాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ₹1 కోటి బడ్జెట్ తోటి ఎక్కడైతే సీసీ రోడ్లు లేకుండా ఉన్నావో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ చిందరవందరంగా ఉందో అక్కడ పూర్తి నిర్మాణంలో మరి డ్రైనేజ్ వ్యవస్థను మరి సీసీ రోడ్లు వేసి మరి గ్రామంలో అత్యధికమైన గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు వేసిన ఘనత కూడా మంత్రి మేజర్ గ్రామ పంచాయతీ దక్కించుకున్నది. అదే కాకుండా మార్కెట్లో సులభ కాంప్లెక్స్ లేకుంటే దాన్ని కూడా నిర్మించడం జరిగింది. అదే కాకుండా మరి అస్తవ్యస్తంగా ఉన్న మన మార్కెట్ను మరి మంచిగా, అంటే మోడల్ గ్రామ పంచాయతీలో మోడల్ మార్కెట్గా తయారు చేయడం కూడా జరిగింది. దానికి గాను ఉల్లిగడ్డల వ్యాపారస్తులు ఎండలో ఉంటే వారికి ఒక 8 షట్టర్లు, మటన్ వ్యాపారస్తులు కూడా ఎండలో కొడుతూ ఉంటే వారికి కూడా ఒక 8 షట్టర్లు, మరియు ఎండు చేపలకు మరియు పచ్చి చేపలకు కూడా ఫిషరీ వాళ్ళకు కూడా మరి మేము దుకాణ సముదాయం కట్టించడం జరిగింది. మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటున్న వారికి కూడా మరి షెడ్లు వేయడం జరిగింది. మంచి టాటా కంపెనీ వారితో షెడ్లు వేసి పూర్తి నిర్మాణం చేపించడం జరిగింది. పూసవేర్ల దుకాణదారులకు టేలాలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే వాటిని తీసేసి కూడా అక్కడ షట్టర్ల నిర్మాణం కూడా జరిపించడం జరిగింది. ఎక్కడైతే మరి గ్రామం పెద్దగా అవుతుంది, సర్వే నెంబర్ భూముల్లో ఇల్లు కట్టుకున్నారు, వారికి వాటర్ సప్లై గత 20 సంవత్సరాలు కూడా ఏ పాలక వర్గం అందించకుంటే మరి మేము ముందుండి వారి యొక్క సమస్యలు విని ముందు వారికి మట్టి రోడ్లను, ఎర్ర మొరంతో మట్టి రోడ్లను పోసి వాటిని ఒక నిర్మాణ దేశాల్లో చేసి వాటికి వాటర్ పైప్ లైన్ సప్లై చేసి వాటికి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది శ్రీరామ కాలనీలో. అదే కాకుండా ఎప్పటికప్పుడు పర్సువేషన్ చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటూ మున్సిపాలిటీ
స్థాయిలో రాత్రిపూట కూడా మా యొక్క సిబ్బంది కష్టపడుతూ ఊరినంతా శుభ్రం చేయడం జరుగుతుంది. త్వరలో కూడా మార్కెట్లో ప్లాస్టిక్ వ్యవస్థను మేము తీసివేస్తున్నాము. ప్లాస్టిక్ను బ్యాన్ చేసి బట్ట సంచులతోటే రావాలి, కూరగాయలు కొనుక్కొని వెనుకటి కాలం వలె మార్కెట్లో చక్కగా బుట్టలు సంచులు పట్టుకొని ఏ విధంగా తిరిగినారో ఆ విధంగానే తీసుకువస్తాము. మరి హైదరాబాదులో ఉన్నవారు సైతము వాళ్ళ స్వంత ఊరికి మంతిని వచ్చి ఉండే విధంగా మరి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. 2 పూటల నీళ్లు ఎప్పుడు ఏ పాలకవర్గం కూడా 2 పూటల నీళ్లు ఇవ్వలేదు. మేము మరి గోదావరి నీళ్లు చక్కగా 2 పూటల నీళ్లు ఇస్తున్నాము. త్వరలో కూడా కూచరాజపల్లి, గంగాపురి, శ్రీరామ్ నగర్లో కూడా మరి వాటర్ గ్రిడ్ గౌరవ కేసీఆర్ గారు పెడుతున్న వాటర్ గ్రిడ్ను అక్కడ ఓపెన్ చేసి 3 గ్రామాలకు కూడా బోయిన్పేట సంపు ఏర్పాటు చేసి గోదావరి నీటిని అక్కడి నుండి పంపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. మరి ముఖ్య విషయము మంతిని పట్టణంలో గ్రీన్ సిటీగా మార్చేటందుకు మరి గ్రీనరీని కూడా చేస్తున్నాము. మా సోదరులు బొంబాయిలో నివాసంలో ఉంటున్నారు పురుషోత్తమ్ గారు, వారు కూడా మాకు సహకరిస్తున్నారు. గ్రామంలో ప్రముఖులు కూడా చాలా సహకరిస్తున్నారు. గ్రామంలో ప్రజలు మాత్రము మరి ఎప్పటికప్పుడు పన్నులు కడుతున్నారు, సకాలంలో పన్నులు చెల్లించి వాటిని అందిస్తున్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర కూడా మరి ఫౌంటైన్ ఏర్పాటు చేసి అక్కడ కూడా గ్రీనరీ చేయడం జరిగింది. మంతని గ్రామ పంచాయతీలో కూడా చిన్నగా పార్క్ లాగా చేసినాము, అంటే గార్డెన్ చేసినాము. మరి పైన కూడా రికార్డుల గది కూడా నిర్మిస్తున్నాము. ఇట్లా తీసుకొని పోతుంటే చాలా మట్టుకు దాదాపు ₹1,00,00,000 వరకు అయిపోయింది. మళ్ళీ 50 లక్షల రూపాయలతోటి మన బస్టాండ్ దగ్గర ఉన్న కాంప్లెక్స్ కూడా నిర్మిస్తున్నాము. డ్రైనేజీ, ముక్కవీర్రావు నగర్లో డ్రైనేజీ మరియు ఈ సెటర్సు అన్నీ కలిపి దాదాపు 50 లక్షల రూపాయల అవి కడుతున్నాము. ఇకపోతే మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఫండ్ తోటి, గౌరవ జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారి ఫండ్ తోటి కూడా ఇంకా పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు లేని ప్లేస్ లేదు అని చూపే విధంగా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మొట్టమొదటిగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నగరంలో కూడా ఆర్చి తయారు చేసి దాన్ని కూడా మేము ఆర్చి పెట్టడం జరిగింది. దాని లోపల కూడా గ్రీనరీ తయారు చేసి లోపల సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వాడ తీసుకుంటాము, అట్లా ఆ విధంగా చూసుకుంటున్నాం. ప్రతి మంగళవారము కూడా మా సిబ్బందితోటి మేము వార్డు సందర్శనలో చేస్తున్నాము. 3 విడతలు కూడా వస్తుంది. మొదటి విడత అయిపోయింది, 2వ విడత, 3వ విడతల సమస్యలు కూడా చాలా తక్కువ అయిపోయినవి. స్ట్రీట్ లైట్ లేని పోల్ అనేది మంతిలో కనిపిస్తలేదు ఇప్పుడు. మరి లైట్లతోటి కానీ ఎవ్రీథింగ్ మేము అన్ని విషయాలు కూడా చేస్తున్నాము. త్వరలో కూడా గాంధీ విగ్రహము పెద్ద ఎత్తున కూడా గాంధీ చౌకలో పెట్టి అక్కడ కూడా బ్యూటిఫికేషన్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు కేటీఆర్ గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయబోతున్నాము. రింగ్ రోడ్ పనులు కూడా పూర్తి అయిపోతున్నవి. మరి దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవే కాకుండా కాన్స్టెన్సీలో కూడా మేము మరి మా పుట్ట దంపతులము ఇద్దరము తిరుగుతూ ఎప్పటికప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ మేము వారి చింతకు చేరుతున్నాము. మరి ప్రజాప్రతినిధులమైన మీరు వేసిన అమూల్యమైన ఓటుకు తప్పకుండా మేము ఎంత చేసినా తక్కువనే అయినను ఇంకా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన ఊరు మన ఎమ్మెల్యే అనే ప్రోగ్రాములో 6 మండలాలు అయిపోయినాయి, 7వ మండలం మంత్రి కూడా రాబోతున్నారు. కాబట్టి మరి పెన్షన్లు కూడా ఎక్కువ మొత్తాన మన నియోజకవర్గానికి కూడా అందినవి. ప్రతి ఊర్లో పెన్షన్లు కూడా పెరిగినాయి. 200 ఉన్న పెన్షన్ను ₹1000 చేసిన ఘనత గౌరవ కేసీఆర్కే దక్కింది. మరియు 1500 రూపాయలు 500 ఉన్న పెన్షన్ 1500 కూడా వచ్చేస్తున్నవి. 500 రూపాయలు కూడా గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా అభయాస్తంను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇకపోతే మా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పేదలకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాము. అంబలి కేంద్రాలను కూడా మరి మేము నిన్ననే ప్రారంభించడం జరిగింది. చదువుకునే వారి పిల్లలకు కూడా మేము కోచింగ్ సెంటర్లు కూడా ప్రతి సంవత్సరము ప్రతి కోచింగ్ సెంటర్ను పిల్లలకు అందిస్తున్నాము. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు మరి ఆ బిడ్డలంతా తూర్పున ఉన్న పిల్లలంతా కూడా ఎంతో బీదరికంతో అనుభవిస్తున్నారు. వారికి కూడా మొన్ననే మా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మేము ఒకటి సెంటర్ ఓపెన్ చేసినాము.
మరి పిల్లలందరూ కూడా చాలామంది చక్కగా చదువుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. ఎక్కడ ఉన్న బీద పిల్లలకు అండగా మన పుట్టమదన్న అండగా ఉంటారని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. మీ కొడుకు ఎమ్మెల్యే అని చెప్పుకున్న రోజు వచ్చింది, మీ అన్న ఎమ్మెల్యే అని చెప్పుకున్న రోజు వచ్చింది, మీ తమ్ముడు ఎమ్మెల్యే అని చెప్పుకున్న రోజు వచ్చింది. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది అనడానికి నిదర్శనము ఇవి అన్నీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.